అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన భారత సంతతి మహిళను షాంఘై విమానాశ్రయంలో చెన్నై ఇమిగ్రేషన్ అధికారులు అక్రమంగా నిర్బంధించి వేధించిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీజింగ్, ఢిల్లీలోని చైనా అధికారుల వద్ద బలమైన నిరసన నమోదు చేసింది. భారత ప్రయాణికురాల్ని అర్థం లేని కారణాలతో నిర్బంధించడం దారుణమని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయలేని భాగమని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ పౌరులకు భారత పాస్పోర్ట్తో ప్రయాణించే పూర్తి హక్కుంది. చైనా చర్యలు అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందాలకు విరుద్ధమని భారత అధికారులు స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో జన్మించిన ప్రేమ్ వాంగ్జోమ్ థోంగ్డోక్ అనే యూకే నివాసి నవంబర్ 21న లండన్ నుండి జపాన్ కు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో 3 గంటలు లేఓవర్ కోసం షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో ఆగారు. అయితే ఆమె పాస్పోర్ట్ పై జన్మస్థలం అరుణాచలం ప్రదేశ్ అని ఉండడంతో చైనా అధికారులు దానిని చెల్లదని ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్గతం అని వాదిస్తూ ఆమెను దాదాపుగా 18 గంటల పాటు నిర్బంధించి వేధించారు. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సిబ్బంది తనను చూసి నవ్వారని, చైనా పాస్పోర్ట్ కు దరఖాస్తు చేసుకో అంటూ ఎగతాళి చేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని జపాన్ కు వెళ్లాల్సిన విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. యూకేలోని తన స్నేహితురాలి ద్వారా షాంఘైలోని భారత కాన్సులేట్ ను సంప్రదించడంతో అధికారులు జోక్యం చేసుకుని ఆమెను మరో విమానంలో పంపించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన థోంగ్డోక్ ఇది భారతదేశ సార్వభౌమత్వానికి అవమానమని పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని, భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ వాసులకు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.